అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గర్భిణీ స్త్రీలు కదా. మరి అలాంటి పవిత్రమైన ఈ కుంకుమ పువ్వుని ఇప్పుడు నకిలీగా తయారు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మార్కెట్ లో ఈ నకిలీ సాఫ్రాన్ హల్చల్ చేస్తోంది. మరి అలాంటప్పుడు కుంకుమ పువ్వు అసలైనదా నకిలీదా అని తెలుసుకోవటం ఎలా చెప్తాను చూడండి. ముందుగా 2 కప్పుల నీటిని తీసుకోండి. నేను ఒక నకిలీ కుంకుమ పువ్వు రేకులను మరొక దాంట్లో రియల్ కుంకుమ పువ్వు రేకులను వేస్తాను. ఇక్కడ చూడండి, మొదటి దాంట్లో కుంకుమ పువ్వు రేకులు వేగానే నీల రంగు వెంటనే లేత పసుపు రంగులోనికి మారిపోయింది. ఇక్కడ చూడండి, సెకండ్ గ్లాస్ ఏదైతే ఉందో అది ఇంకా మారలేదు, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే నకిలీ కుంకుమ పువ్వు రేకులు నీటిలో వేగానే రంగు వదులుతుంది, కాబట్టి ఇది ఫేక్. మరొక మెథడ్, నిజమైన కుంకుమ పువ్వును నవిలితే అది కొంచెం వగరుగా ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన కుంకుమ పువ్వు నవిలితే అది తీయగా ఉంటుంది. ఇంకా అసలైన కుంకుమ పువ్వు యొక్క వాసన తేనె, గడ్డి, మట్టి వాసన వస్తుంది. ఇక నకిలీ కుంకుమ పువ్వుకి ఎలాంటి వాసన ఉండదు. సో కుంకుమ పువ్వు రియలా ఫేక్ అని కనుక్కోవడానికి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.